ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, తులారాశి వాళ్ళకి ఈ జూలై నెల 2026 ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి? వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గం గణపతియే నమః. తులారాశి అధిపతి శుక్రుడు. శుక్రుడు ఉన్న స్థానం కర్కాటక స్థానంలో గురబుధులతోటి కలిపి ఉన్నాడు. అయితే తులారాశి 7వ రాశిగా చెప్పబడుతూ ఉంది. సప్తమ స్థాన విధానం అంటే మేషరాశి నుంచి లెక్కేసుకుంటే 7వ రాశి అయింది. ఈ యొక్క తులారాశి వారు విధానాలంటే చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు, 1, 2, 3 పాదములే ఈ తులారాశిలో ఉంటాయి. 9 పాదాలు. అయితే తులారాశి వారికి అపయోగ భ్రంశం అనే యోగం కలిగి ఉంది. అదేంటండి? అన్ని రాశులకి బాగానే చెప్పుకున్నాం, వచ్చాం. మనం వృషభ రాశి కూడా చాలా బాగా చెప్పుకున్నాం కదా. వృషభ రాశికి శుక్రుడు అధిపతి అన్నారు కదా. మరి తులారాశి వారికి ఎందుకు వచ్చింది? రాహు దృష్టి తులారాశి మీద కలిగి ఉంది. ఏ గ్రహ దృష్టి లేదు. రాహు దృష్టి మాత్రమే తులారాశి అంత కలిగి ఉంది. ఈ రాహు ఇచ్చే ఫలితములు శుక్రుడికి శుభ ఫలితాలు ఇస్తాయా, అశుభ ఫలితాలు ఇస్తాయా అంటే కొంచెమైనటి బ్యాలెన్స్ చేసే విధానంగా మారిపోతుంది తులారాశి. అయితే వ్యాపార రంగంలో చిన్న చిన్న అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్న చిన్న అవరోధాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, భూమికి సంబంధించింది చేస్తున్నాడు. ఇల్లు కట్టించడం వల్ల అతను కోటో భూములకి సంబంధించి రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు. ఏమండి, రేపు వచ్చి మీకు ఓ 50 లక్షలు ఇస్తాను, ఉన్నది తర్వాత నెలాఖరులో ఇస్తాను అని చెప్తాడు. ఓహో, ఈ తులారాశి వారు అనుకుంటారు, ఓహో మనకు వస్తుంది అనమాట, 50 లక్షలు వస్తుంది, రేపు వస్తాను అంటున్నాడు. రేపు వెళ్ళినాడు, రాదు అంటాడు కానీ రాదు. మొట్టమొదటి పేమెంట్ రాలేదు సరికదా, ఆఖరి పేమెంట్ నెలాఖరికి ఇస్తానన్నాడు కదా, నెలాఖరిలో సరిపెడతానన్నాడు కదా. ఈ నెలాఖరికి మొదటి పేమెంట్ వస్తుంది అంటే 4 రోజులు వేస్ట్ అయిపోయింది. ఈ లోపల ఈ వ్యాపారస్తులకి ఇతను ఒక్కడే కదా, రకరకాలు ఉంటాయి కదా. ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం తిప్పేదే వ్యాపారం. వచ్చిన డబ్బులు దాచుకునేది కాదు. ఉన్న డబ్బులు తీసుకొచ్చి బయట పెట్టాలి, బయటలో ఉన్న డబ్బులు తీసుకొచ్చి లోపల పెట్టాలి, లోపల ఉన్న డబ్బులు కూర్చోట పెట్టాలి. ఇలా సతమతం అవుతూ ఉంటారు వ్యాపార రంగంలో. అందులో రియల్ ఎస్టేట్, అందులోని ఇటువంటి విధానాలు ఉంటాయి. నమ్మిన మిత్రులే మోసం చేస్తారు. ఎవరైతే నమ్మక విధానంగా ఉంటారు, అయ్యా మీరు చెప్పిందే నాకు ఇష్టమండి, మీరు చెప్పిందే వింటామండి అని చేతులు కట్టేసుకుని మాట్లాడుతూ ఉన్నట్టుగా సంచరించే వాళ్ళందరూ కూడా ఎప్పుడు అవకాశం దొరికితే అక్కడ నొక్కేద్దామని చెప్తారు. అటువంటి వ్యాపారంలో నష్టదాయకమైన స్థితిని పొందుతున్నారు. అలాగని చెప్పేసి అప్రమితంగా నష్టపోయి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఫుడ్కి లాటరీ కొట్టే పరిస్థితి వచ్చేసిందంటే అది ఆటోమేటిక్ ఏం కాదు. రావాల్సినది ఆగిపోయింది, వస్తాననుకున్నది రాకుండా ఉండిపోయింది, వచ్చేసింది అనుకున్నది వెనక్కి జరిగింది. ఇటువంటి స్థితిగతులతోటి వ్యాపార రంగంలో ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పిన వ్యాపార రంగం ఏదంటే రియల్ ఎస్టేట్, భూములకు సంబంధించి విధానాల్ని సంప్రాప్తమవుతుంది. అలాంటి విధానంగా తులారాశి వారు ఉన్నారు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఉన్నతమైన స్థానాన్ని పొందుతున్నారు, అత్యధికమైన ఉన్నతమైన స్థానాన్ని పొందుతున్నారు. ఉద్యోగంలో కూడా ఇంకా ఎచ్చుకు ఎదిగే పరిస్థితులు పొందే పరిస్థితులు ఈ తులారాశి వారికి ఉన్నాయి. అలాగే తులారాశి యొక్క స్త్రీల యొక్క విధానాన్ని ఇక్కడ మనం తీసుకోవాలి. తులారాశిలో పురుషులే కాదు స్త్రీలు ఉంటారు కదా. ఈ స్త్రీ యొక్క విధానంలో స్థిర ఆస్తులను సంప్రాప్తించుకునే యోగ్యతను పొందుతున్నారు, స్థిరాస్తులు కొనుక్కుంటున్నారు. అంటే ఈ యొక్క జ్యేష్ఠమాసంలోని నిజ జ్యేష్ఠమాసంలోని ఆధిక్యత కలిగినటువంటి ఆస్తిని వీళ్ళు పొందుతారు. అంటే ఎప్పటి నుంచో కొనాలి 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 అనుకున్నారు, కొనలేదు, కానీ ఇప్పుడు కొనగలుగుతారు. అది ఎలా వస్తుంది అన్నది కాదు, వస్తుంది, వచ్చి కొనుక్కునే పరిస్థితులు ఉంటుంది.
ప్రతి స్త్రీ విధానంలో తులారాశిలో ఉన్న స్త్రీలకు ఈ యొక్క విధానం ఉంటుంది. తులారాశిలో ఉన్న పురుషులు కొనలేరా అండి అన్నారు. స్త్రీ పరంగా కొనుక్కోవాలి. తులారాశిలో ఉన్న పురుషుడు ఏదైనా స్థిరాస్తి కొనాలంటే భార్య పేర మీదుగా కొనాలి. అప్పుడు యోగదాయకమైన స్థితిని ఈ తులారాశి వారు పొందుతూ ఉంటారు. ఇక అలాగే ఇందాక కన్యరాశిలో మనం చెప్పుకున్నాం స్త్రీ యొక్క ప్రేమికుల యొక్క విధానాన్ని ఏ రకంగా ఉంటుందండి. ఈ యొక్క కన్యరాశిలో ఏ విధమైనటువంటి పరిస్థితి ప్రభావాలు కలిగి ఉన్నాయో తులారాశిలో ఉన్న ప్రేమికులకు కూడా అదే పరిస్థితి పొంది ఉన్నారు. కాబట్టి ప్రేమ వ్యవహారంలో కొంచెం ఆచితూచి అడుగులు ముందుకు వేసుకోవాలి అనే ప్రశ్న. ఇక ఉద్యోగ రంగంలో ఇందాక చెప్పుకున్న ప్రమోషన్స్ అవి పొందుతున్నారు, ఉన్నతమైన స్థానాన్ని పొందుతున్నారు. ఈ రకమైనటువంటి ఫలితములు తులారాశి వారికి ఈ మాసం యందు ఉన్నాయి. ఉన్నతమైన స్థానాల్ని పొందగలిగేటువంటి స్థితిగతులు వీరికి తదుపరి మాసం యందు కూడా యోగదాయకమైన స్థితిని పొందుతారు. ఇక విదేశీ ప్రయత్నాలు ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుందన్నారు? విదేశ గమనములు చేసే వారికి రాహు ఎప్పుడైతే తులారాశిని చూస్తున్నాడు అనుకున్నారో రాహు వదలే విదేశ ఫలితములు పొందుతూ ఉంటారు. రాహు కలిసి ఉంటేనే విదేశ గమనాన్ని అబ్రాడ్స్కి వెళ్ళాలి, రాహు ఉండాలి, గురు రాహువులు కలియక ఉండాలి అనే పరిస్థితి కలిగి ఉండాలి. అయితే రాహు తులారాశి యందు చూస్తున్న గురువుతో పాటు శుక్రుడు కలిపి ఉన్నాడు కాబట్టి యోగదాయకమైన స్థితిగతులు పొందడానికి అవకాశాలు కలిగి ఉన్నాయి. కాబట్టి విదేశ గమనములు చేసేవారికి అదృష్ట యోగముగా చెప్పబడుతూ ఉంది. అంటే వెళ్ళాలి, ఎప్పటి నుంచో వెళ్ళాలి, వెళ్ళి అక్కడ ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి, రాలేదు, ఇప్పుడు వస్తుంది అవకాశం, విదేశ విధానానికి వస్తుంది. దానికి ఆధిక్యత కలిగించేది రాహువే. రాహు విధానం తులారాశి యందు రాహు దృష్టి కలిగి ఉన్నందువల్ల యోగదాయకమైన స్థితి పొందుతున్నారు. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే జరగని పనిటూ ఉంటుంది. పరిహారాల పరంగా ఏం చెప్తారు గురుగారు? ఎలాంటి పరిహారాలు ఈ మాసం వీళ్ళు ఆచరించాలంటారు? ఈ తులారాశి వారికి రాహు దృష్టి ఎప్పుడైతే కలిగిందో దుర్గాదేవి ఆరాధన చేయాలి. రాహుని ఎదిరింపగలిగించిన దేవత ఎవరంటే దుర్గాదేవి, కనకదుర్గాదేవి. కనకదుర్గాదేవిని ఎప్పుడైతే పూజిస్తారో దుర్గా విధానం వల్ల అనేక రకములైన దోషములు పరిహారం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ దుర్గాదేవిని ఆరాధన చేస్తే ప్రేమతత్వములో ఉన్న వారికి చెప్పుకున్నది ముందుగా చెప్పుకున్నది వల్లీ దేవస్థానం సుబ్రహ్మణ్య స్వామి చెప్పుకున్న ఆ రాశికి, ఈ తులారాశికి దుర్గాదేవినే మళ్ళా ఇక్కడ ఆవాహన విధానాన్ని చేస్తూ ఉంటారు. దుర్గాదేవి వలన అనేక రకమైన ఉపయోగకరమైన పొందుతారు. చక్ర పొంగలిని నివేదన చేయండి. దుర్గాదేవిని ఆరాధించేటప్పుడు చక్ర పొంగలిని చేసి శుభ్రంగా కిస్మిస్ ద్రాక్ష పళ్ళు వాటిని వేసి చక్కగా వండింది చక్ర పొంగల్ నైవేద్యం పెట్టి పెద్దలైన వారికి 5గురికి తక్కువ కాకుండా ఆ యొక్క ప్రసాదాన్ని ఇవ్వాలి. పెద్దలు అంటే అమ్మవారికి, ఆడవారు మొత్తైదువులకి, 5గురు మొత్తైదువులకి తక్కువ కాకూడదు. 5గురి కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, తక్కువ ఉండకూడదు. వాళ్ళకి ఆకులో పెట్టాలి. ఏ ఆకులో పెట్టాలయ్యా? అడ్డాకులు ఉంటారు, అందులో పెట్టకూడదు. అరిటాకులో పెట్టండి. లేదంటే మీకు కొలను దగ్గరగా ఉంటే ఆ కొలలో తామరాకులు ఉంటాయి. తామరాకులు తీసుకొచ్చి ఆ తామరాకులో చక్కెర పొంగలి వేసి అది వారి చేతిలో పెట్టి ఆశీర్వదించు. చాలా శుభకరమైన పరిస్థితి ప్రభావం. తామరాకులోని చక్కెర పొంగల్ని లేక క్షీరాన్నాన్ని పెట్టడం వల్ల మహాలక్ష్మికి ప్రాముఖ్యత ఎక్కువ. దుర్గాదేవికి ఎంతో ఇష్టం. అటువంటి విధానంలో లక్ష్మీదేవి పుట్టింది తామర పువ్వు ఏందండి. తామర ఆకులోని ఒక మనకి కళలో కూడా కళా ఫలితాల్లో మనం చెప్తుంటాం, అప్పుడప్పుడు అడుగుతుంటాం. కళలో కూడా తామరాకులో అన్నం కానీ మజ్జిగ అన్నం, పెరుగన్నం కానీ లేకపోతే పరవాన్నం కానీ చక్రమలు కానీ తిన్నట్టు కళ వస్తే కళ వచ్చిన నెల తిరగకుండానే వీడు కోటీశ్వరుడు అవుతాడు. ఇది కళల ఫలితంలో ఉంది. అంతటి యోగ్యతాయకమైనటువంటి కాబట్టి తామరాకులో పెట్టినందువల్ల ఎంతో ఉన్నతమైన ప్రాప్తిని పొందుతారు. లేదంటే తామరాకులు దొరకమండి, మేము ఏం కొనలేదు, తామరాకులు ఎక్కడికి వెళ్తాం, తామరాకులు ఎక్కడో లోపల ఉంటాయి అన్నవాళ్ళు ఏం చేయాలంటే అరటి ఆకు, అడ్డాకు అనేది పెట్టకూడదు. అంటే ఇస్తరాకు అంటారు కదా, చిగురుపోలతో కుట్టి పెడతారు, ఆ ఆకు కాదు. ఇది కానీ అది కానీ. చాలామంది ఏం చేస్తున్నారంటే పేపర్ ప్లేట్ల మీద
అరిటాకు బొమ్మ వేసేసి ప్లాస్టిక్ది అందులో పెట్టేస్తారు. అది కాదు, అలా చేయకూడదు. ఓవరాల్గా ఈ నెల తులారాశి వాళ్ళకి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.